హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఆంధ్ర స్టైల్ పెప్పర్ చికెన్ ఫ్రై. సారీ ఫ్రెండ్స్, మందు లేదు కానీ స్పైసీ మాత్రం ఫుల్ కిక్. పెప్పర్ చికెన్ అంటే పెప్పర్ వేసేసి చికెన్ కాదు ఫ్రెండ్స్, ఇది ఆంధ్ర వాళ్ళకు మాత్రమే తెలిసిన ఒక ఎమోషన్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చికెన్, పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్. ఈ పెప్పర్ గార్లిక్ చికెన్కి మనకు కావాల్సిన ఐటమ్స్. ఓకే ఓకే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ప్లస్ చాప్డ్ ఆనియన్స్ తీసుకొని డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై మీన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఏదైనా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒకటి మాత్రం నిజం, చికెన్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి. ఎక్స్ మెమరీస్ లాగా ఓల్డ్ అయితే వర్కౌట్ అవ్వదు, మరి చూసుకోండి. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మనం ఆనియన్స్ చెక్ చేద్దాం. డీప్ ఫ్రై వేయండి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి మాత్రం రావాలి. చికెన్ టేస్ట్గా ఉండాలంటే మాత్రం ఆనియన్స్ ఈ విధంగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా స్మెల్ పోయేంత వరకు డీప్ ఫ్రై చేయండి. ఓకేనా? ఈ విధంగా ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యాక మన హీరో చికెన్ని యాడ్ చేద్దాం. మరి చికెన్ని అటు ఇటు తిప్పేసి కాసేపు లిడ్ పెట్టి వదిలేయండి. ఎందుకంటే దానిలోకి వాటర్ వస్తాయి కదా, మరి ఆ వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు దాన్ని అలా లిడ్ పెట్టేసి తిప్పుతూ మధ్య మధ్యలో కలుపుతూ అలా వదిలేసేయండి. అసలు వాటర్ అనేది యాడ్ చేయదు ఫ్రెండ్స్. చికెన్ టేస్ట్గా ఉండాలి అంటే వాటర్ అనేది యాడ్ చేయకూడదు. సరేనా? చూడండి ఫ్రెండ్స్, మీకు మధ్యలో చూపించలేదు నేను. దీనిలో ఉన్న ఏంటది వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఫ్రెండ్స్. ఇంకిపోయి ఈ విధంగా ఆయిల్ అంతా మనకు కనిపిస్తుంది చూడండి. సైడ్స్ నేను కలుపుతూ ఉన్నాను. ఈ విధంగా కలుపుతూ ఆయిల్ అంతా మనకు పైకి కనిపించేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ పెప్పర్ చికెన్ ఫ్రైకి అసలైన మజా అన్నది వస్తుంది. ఓకేనా? ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చిటికెడు పసుపు యాడ్ చేయాలి. యాడ్ చేసి వన్స్ బాగా కలపండి. కలిపి మళ్ళీ కాసేపు డీప్ ఫ్రై చేయండి. నెక్స్ట్ ఈ చికెన్ ఫ్రైలోకి కారం అనేది డైరెక్ట్ యూస్ చేయం ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే మసాలాల్లోనే మనం రెడ్ చిల్లీ యూస్ చేస్తాము. అందువల్ల కారం అనేది యూస్ చేయకండి. ఎందుకంటే పెప్పర్ ఘాట్ అయిపోయి కారం ఘాట్ అయిపోయి తినడం చాలా కష్టం అవుతుంది. సో మనకు ఆ మసాలా సరిపోతుంది. నేను చూపించినంత అలా మసాలా ప్రిపేర్ చేసుకోండి, మీకు కరెక్ట్గా అయితే సరిపోతుంది. నేను ఈజీగా ఎంత వేయలేదు. 1 స్పూన్ ధనియా వేసా, 1 స్పూన్ జీరా వేసా, 1 స్పూన్ రెడ్ చిల్లీ, నెక్స్ట్ వచ్చి క్లోవ్స్, బిర్యానీ బే లీవ్స్, ఇవి మాత్రమే యూజ్ చేసా. ఇవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కారం వేయడం వల్ల ఇంకా హెవీ అయిపోతుంది. కారం వేయకండి. ఈ పెప్పర్ చికెన్కి టేస్ట్ ఆ మసాలాలోనే ఉంది. ఆ మసాలా మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ రోస్ట్ చేయండి. రోస్ట్ చేసి కాసేపు అలా ఉంచేసి దాన్ని మిక్సీ పట్టేసి అది ఈ విధంగా చికెన్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఆ పౌడర్ని యాడ్ చేసి మనం అటు ఇటు స్లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తూ కలపండి. ఓకేనా? ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి మాత్రం ప్రయత్నించండి ఫ్రెండ్స్. నేను ఎక్కువగా మాట్లాడను, అవసరమైన చోట మాత్రమే మాట్లాడతాను. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అథెంటిక్ రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లవ్ యూ.
ఓకేనా? ఇంకా ప్రాసెస్ మొదలెడదాం. ఒకటి మాత్రం చెప్తున్నా, స్కిప్ చేస్తే మాత్రం చాలా మిస్ అవుతారు మధ్య మధ్యలో. సరదాగా ఉండాలండి. ఏదో పెప్పర్ వేసే, అదేసే, ఇదేసే అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇందులో మజా ఏముంటుంది చెప్పండి? ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత స్లోగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. స్లిమ్లో ఉండాలి. స్టవ్ మాత్రం ముందుగానే చెప్తున్నా, స్లిమ్లో ఉండాలి. పెప్పర్ ఎక్కువైతే మాత్రం టీయర్స్ వస్తాయి, కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఆహా ఏమి రుచి అంట గుట్టకలు వేసుకుంటూ తిని వచ్చి ఇప్పుడు నాకు నోరు ఊరిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. ఫైనల్గా దీనిలోకి గ్రీన్ చిల్లీ ప్లస్ కర్రీ లీవ్స్ అయితే అండి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. మరి ఇంకా మొదలెడదామా?